ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో 3వ వార్డు కౌన్సిలర్ దాసరి చంద్రశేఖర్ కారు గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కడగాల వెంకట్రావు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కల్లూరులో మున్సిపాలిటీ నందు 3వ వార్డులో ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొని ఓటర్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో చేసిన అభివృద్ధి ఎంతో ఉందని, చంద్రశేఖర్ను గెలిపిస్తే ఎంతో అభివృద్ధి చేస్తారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గృహలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయలు, 4,000 పింఛన్ ఇస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. రాజకీయాల్లో నుంచి ఓకేనా, మీరు వాళ్ళు ఇస్తేనే మీరు ఓటేయండి, లేదంటే మీకు రేపు అభివృద్ధికి అన్ని రకాలుగా అల్లివిగాని హామీలు ఇచ్చేటటువంటి కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దమ్మా. మీకు కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఎప్పుడు కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తారని ముందుగా చెప్పలా, మేనిఫెస్టోలో చెప్పలా. చెప్పకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, చెప్పకుండా రైతు బంధు ఇచ్చారు, చెప్పకుండా కేసీఆర్ కిట్ ఇచ్చారు. కానీ వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పి ఒక్కదాన్ని అమలు చేయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతారా? ఏమీ చెప్పకుండా మనకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి కేసీఆర్ గారు నమ్ముతారా? ఒక్కసారి మీరు అందరూ దివ్య దృష్టితో ఆలోచించమ్మా. అనేక మంది చెప్పాడు, స్కూటీలు అన్నాడు, రైతు బంధు 15,000 చేస్తా అన్నాడు, తులం బంగారం అన్నారు. ఆయన బంగారం అన్నాక అది 1,70,000 అయింది. ఆయన పుణ్యం అంట. ఇవన్నీ జరిగాయి కదా తల్లి. కాబట్టి నేను అనేది ఏంటంటే, మనకి చాలా గొప్ప నాయకుడు సండ్ర వెంకట వీరయ్య గారు. వారి నాయకత్వంలో పొరపాటు చేసి మనం ఓడించుకొని మొన్న చాలా మనం నష్టపోతున్నాం. మనము రేపు సండ్ర వెంకట వీరయ్య గారు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవ్వాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి